డిఏ 50% అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. డిఏ 50% అయిన తర్వాత హెచ్ఆర్ఏ పరిస్థితి ఏంటి? హెచ్ఆర్ఏ పెరగనుందా లేదా? పెరిగితే ఎంత పెరగనుంది? పెరిగిన హెచ్ఆర్ఏ మీద అంటే అసలు హెచ్ఆర్ఏ మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా లేదా? అసలు హెచ్ఆర్ఏ అంటే ఏంటి? అనే విషయాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్ అండ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాలపై ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ముఖ్యంగా మనం అన్నిటికంటే ముందు అసలు హెచ్ఆర్ఏ అంటే ఏంటో తెలుసుకుందాం. హౌస్ రెంట్ అలౌన్స్. ప్రతి ఎంప్లాయర్ తన ఎంప్లాయీకి శాలరీలో భాగంగా ఇచ్చే ఒక అమౌంట్. ఇది ఎప్పుడంటే ఆ ఎంప్లాయీ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ని బ్యాలెన్స్ చేయడం కోసం. అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ల మీద డిఫరెంట్ సిటీస్కి మారుతూ ఉంటాడు, కానీ అక్కడ సిటీ పరిస్థితులను బట్టి రెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. దాన్ని 3 క్లాసిఫికేషన్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ. జెడ్ కేటగిరీ సిటీస్లో 9% హెచ్ఆర్ఏ అంటే 9% ఆఫ్ హిస్ బేసిక్ పే. బేసిక్ పే ఎంతైతే ఉంటుందో దాంట్లో 9%ని తను రెంట్ హౌస్లో ఉండడం కోసం 9% చెప్పిన అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే హెచ్ఆర్ఏ అంటారు. అదే జెడ్ కేటగిరీ అయితే. అదే వై కేటగిరీ అయితే 18% ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్స్ కేటగిరీ సిటీ అయితే కనుక అది 27% వరకు ఇవ్వడం జరుగుతుంది. అలా 27, 18, 19 XYZ రెస్పెక్టివ్లీ ఉన్న ప్రస్తుత హెచ్ఆర్ఏ 50% డిఏ పెరిగిన తర్వాత అది ఎంత మారుతుంది అనేది మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి అక్కడున్న లెటర్ని మీకు చూపిస్తూ దాని ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ అమౌంట్ ఏదైతే ఇస్తారో ఒకవేళ అది రెంట్ హౌస్లో ఉంటే కనుక దీని మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ పొందవచ్చు. ట్యాక్స్ సెక్షన్ 10 ఆఫ్ 13 ఆల్ఫా ప్రకారం మీరు దీన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్లో కూడా ఈ అమౌంట్ని మీరు షో చేయవచ్చు. ఇప్పుడు మనం 50% డిఏ అందరికీ అవుతుందన్న విషయం తెలిసిందే. అది గుడ్ న్యూస్. జనవరి నుంచి 50% అవుతుంది. అంచనాల ప్రకారం ఏఏసీపీఎన్ ప్రకారం 50% అవుతుందని మనం అంచనా వేయడం జరిగింది. అది ఎలా ఖచ్చితంగా 50 అవుతుందని మనం చెప్పగలుగుతుంది. మీరు ఎవరికైనా ప్రశ్న వస్తే కనుక కనబడుతున్న ఐ బటన్ లేదా డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. దాన్ని బట్టి మీకు చిన్న క్లారిటీ వస్తుంది 50% ఎలా అవుతుందనే విషయం. సో ఇప్పుడు ల్యాప్టాప్స్ మీదకి వెళ్ళి ఆ లెటర్ని చూస్తూ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అది నిజానికి పెరుగుతుందా లేదా, పెరిగితే ఎంత పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ పెరుగుతుందనే విషయాన్ని. కమ్ లెట్స్ గో టు మై ల్యాప్టాప్ స్క్రీన్. వెల్కమ్ టు మై ల్యాప్టాప్ స్క్రీన్. ఇక్కడ మీరు చూస్తే గనక ఇక్కడ ఒక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారి లెటర్ ఇది. ఇక్కడ సబ్జెక్ట్ లో మనకు వస్తే గనక మీరు సబ్జెక్ట్ చూడండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ 7th సెంట్రల్ పే కమిషన్ రిలేటింగ్ టు ద గ్రాంట్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎఫెక్టివ్ రేట్ హెచ్ఆర్ఏ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st July 2021. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఇప్పుడు ప్రెసెంట్ 2024లో ఉన్నాం కదా, 2021 లెటర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానా అని. ఇక్కడ ఒక విషయం మన వివరంలోకి వెళ్దాం, కిందకి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. కొంచెం లెటర్ని కింద తీసుకొస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది నిర్మలాదేవ్ డైరెక్టర్ ఈజీ చేశారు సైన్. కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ 7th July 2017 సైన్ అయింది ఇది, ఓకేనా. బట్ స్టిల్ ఇది ఇప్పుడు మనకి ఎలా అప్లికేబుల్ అనే విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేమ్ సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ నేను మళ్ళీ చదవట్లేదు, ఎందుకంటే ఇది సేమ్ సబ్జెక్ట్ మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ పైన. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే కింద చూసారా, ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా సిటీస్ ని 3 క్లాసిఫికేషన్ కింద వేయడం జరిగింది. XYZ. ప్రస్తుతం ఉన్న 27 and 18 and 9 కదా. ఇది ఒకప్పుడు ఇంత ఉండేది, 24, 16, 18 ఉండేది. తర్వాత 27, 18, 9 అయింది. ఓకే, అది ఎప్పుడు ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఈ కింద సెకండ్ పాయింట్ లోకి రండి. ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ లెటర్ని ఎందుకు మీకు చూపిస్తుంది అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ లో మనం మాట్లాడుకుంటే, ద రేట్ ఆఫ్ హెచ్ఆర్ఏ విల్ నాట్ లెస్ దాన్ 5,400, 3,600, 1,800 కంటే తక్కువ ఉండడానికి లేదు. అంటే ఎక్స్ కేటగిరీ సిటీలో 54, వై కేటగిరీ సిటీలో 36, జెడ్ లో 1,800 ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గమనించండి. ద రేట్స్ ఆఫ్ హెచ్ఆర్ఏ విల్ బి రివైజ్ టు 27, 18, 9
ఫర్ ఎక్స్ అండ్ వై జెడ్ క్లాస్ సిటీస్ రెస్పెక్టివ్లీ వెన్ డియర్నెస్ అలౌన్స్ క్రాసెస్ 25%. అంటే డిఏ ఎప్పుడైతే కనుక 25% దాటుతుందో అప్పుడు ఈ పాత రేట్లు ఏవైతే ఉన్నాయో ఇది మారి ఈ కొత్త రేట్ల కింద మారాలి, ఇలా మారాలని ఆల్రెడీ ఆర్డర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు ఇంకో పాయింట్ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫర్దర్ రివైజ్ టు 30%, 20%, 10% వెన్ డిఏ క్రాసెస్ 50%. చూసారా, ఇదే ఇక్కడ మనం నోట్ చేయాల్సిన గుడ్ న్యూస్. అర్థమైందండి? మనకి ఇప్పుడు డిఏ 50% క్రాస్ అవుతుంది జనవరి నెలలో. అప్పుడు ఈ హెచ్ఆర్ఏ పాతది ఏదైతే కనుక 27, 18, 19 ఉందో అది 30, 20, 10 అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. దీనికి ఫర్దర్ గా కొత్తగా ఎటువంటి న్యూ ఆర్డర్స్ కానీ న్యూ లెటర్స్ కానీ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని మాకు అర్థమవుతుంది. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు 50% డిఏ తర్వాత ఇది ఏ విధంగా 30, 20, 10 అవుతుంది అనేది ఈ యొక్క లెటర్ ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంతకీ XYZ ఈ కేటగిరీ సిటీస్ లో ఏ సిటీస్ వస్తాయి అనే మీలో ఎవరికైనా డౌట్ ఉంటే కొంచెం కిందకి లెటర్ తీసుకెళ్తున్నాను చూడండి. లిస్ట్ ఆఫ్ సిటీస్ క్లాసిఫైడ్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. క్లాస్ X, క్లాస్ Y, క్లాసిఫైడ్ X, క్లాసిఫైడ్ Y. చూడండి, X లో హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు అండ్ గ్రేటర్ ముంబై, చెన్నై, కోల్కతా, ఇవన్నీ ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఆల్మోస్ట్ X లో వచ్చాయి. అండ్ Y లో వచ్చి విజయవాడ, గుంటూరు. ఆంధ్రాలో మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వరంగల్, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, ఇవి Y లో. ఇంకా ఇవి కాకుండా ఇంకేమున్నా మీరు Z లో కన్సిడర్ చేసేయచ్చు. ఆంధ్ర ఉదాహరణకి మన తెలంగాణలోకి వెళ్తే తెలంగాణ లిస్ట్ దీంట్లో ఉందా లేదా, తమిళనాడు, ఓకే సారీ దీంట్లో హైదరాబాద్ వచ్చేస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ వచ్చేసింది. ఓకే, సో హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇది. ఓకే, దీంట్లో చూస్తారు కదా. ఇప్పుడు మన విషయంలోకి వస్తే హైదరాబాద్ ఒకటి మాత్రమే X లో ఉంది, మిగతావన్నీ Y లో ఉన్నాయి. ఇవి కాకుండా ఏవైతుంటే Z లో ఉంటాయి. సో మీకు XYZ తెలిసింది, పెరిగిపోయే 50% తర్వాత మీకు కాబోయే హెచ్ఆర్ఏ అంటే కూడా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అని నేను భావిస్తున్నాను. స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.